కృష్ణా బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమక్రమంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,29,000 క్యూసెక్కులుగా ఉంది. 4.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కృష్ణానదికి వరద తాకిడి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి 4,29,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరికొంతసేపట్లో మరింతగా వరద తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు పేర్కొన్నటువంటి పరిస్థితి. దీనివల్ల మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరను ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కృష్ణానది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో నదిలోకి ఎవరు కూడా దిగకుండా ఉండటానికి ఏర్పాటు చేసిన గ్రిల్స్ కూడా మనం చూడొచ్చు. నదిలోకి ఎక్కడ కూడా ఈ హద్దు దాటి లోపలికి రాకూడదు అనేటటువంటి బోర్డులు కూడా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జల్లు స్నానాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార వర్గాలు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. మైక్ ద్వారా కూడా క్షణక్షణం అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అటు మున్సిపల్ సిబ్బంది, ఇటు మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ ఈ వచ్చినటువంటి భక్తులు కృష్ణానదిలోకి దిగకుండా ఉండటానికి మొత్తం హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అప్రమత్తంగా ఉన్నారు. మరొక వైపు వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొంత సేపట్లో వరద తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా, అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత జారీ చేశారు. అటు పోలీసులు, నీటిపారుదల శాఖ, మున్సిపల్ సిబ్బంది, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్టుగా అధికార యంత్రాంగం ప్రకటించింది ఇప్పటికే. అయితే ముఖ్యంగా అమ్మవారిని దాదాపు రోజుకి 70,000 మందికి పైగా ఇప్పటికి సందర్శించుకుంటా ఉన్నారు. ఈ రాబోయే కొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మందికి పైగా పెరిగే అవకాశం ఉంది. అటు ఫెర్రీ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్ దగ్గర నుంచి ఇటు భవానీ ఘాట్ వరకు కూడా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న అమ్మవారి పాదాల దగ్గర ఇక్కడ వరకు కూడా మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అమ్మవారిని సందర్శించుకున్న తర్వాత తర్వాత కూడా పుణ్యస్నానాలు ఆచరించేటటువంటి పరిస్థితి ఆనవాయితీ ఉన్నటువంటి నేపథ్యంలో వేలాదిగా వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మొత్తం ఆ ప్రమాదం జరగకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. అటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. వరద తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.